రీసెంట్ గా అహ్మదాబాద్ లో జరిగిన ప్లేన్ క్రాష్ లో 1000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అయినా కూడా ఈ బ్లాక్ బాక్స్ కి ఏం అవ్వలేదు. ఇలా ఎందుకంటే దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు, కానీ బ్రైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇలా ఎందుకంటే ప్లేన్ క్రాష్ తర్వాత ఈజీగా కనిపెట్టడానికి ప్రతి ఫ్లైట్ లో 2 బ్లాక్ బాక్స్ లు ఉంటాయి. మొదటిది ఫ్లైట్ డేటాని రికార్డ్ చేస్తుంది, అంటే ఇది ఫ్లైట్ ఎంత ఎత్తులో ఎగురుతుంది, ఎంత స్పీడ్ లో ఎగురుతుందని మరియు ఇంజన్ పర్ఫార్మెన్స్ లాంటి వాటిని రికార్డ్ చేస్తుంది. ఇంకొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఇది పైలట్ల మాటలను మరియు కాక్పిట్ లోని ఇతర సౌండ్స్ ని రికార్డ్ చేస్తుంది. ఈ 2 బ్లాక్ బాక్స్ లని ఫ్లైట్ కి వెనుక భాగంలో ఉంచుతారు. ఇలా ఎందుకంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఫ్లైట్ లో వెనుక భాగం సేఫ్ గా ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ పైన ఉన్న భాగాన్ని తయారు చేయడానికి క్రాష్ ప్రూఫ్ టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్ ని ఉపయోగిస్తారు. మరియు వీటిలో 1 ఇంచ్ మందం డ్రైసిలికాతో తయారైన హై టెంపరేచర్ ఇన్సులేషన్ ఉంటుంది. దీనివల్ల ఈ బ్లాక్ బాక్స్ 1100 సెల్సియస్ హీట్ తో పాటు మన భూమి గ్రావిటీతో 3400 కంటే ఎక్కువ ఫోర్స్ ని తట్టుకోగలదు. మరియు ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇది నీటిలో 20,000 ఫీట్లలో 30 రోజుల వరకు సేఫ్ గా ఉంటుంది. మరియు ఇది నీళ్లలోకి వెళ్తే అండర్ వాటర్ లొకేటర్ బీకన్ యాక్టివేట్ అవుతుంది. మరియు ఇది ప్రతి సెకండ్ అల్ట్రాసోనిక్ సిగ్నల్ ని ఇస్తుంది. దీంతో ఇది ఈజీగా దొరుకుతుంది. అందుకే అన్ని ప్లేన్ క్రాష్ ల కేసులని ఈ బ్లాక్ బాక్స్ ఈజీగా సాల్వ్ చేస్తుంది.